వస్తూ ఉండేది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. గుడ్ ఆఫ్టర్నూన్ రేవంత్. చిన్నమ్మా అది ఆఫ్ చేయండి ఒక నిమిషం, నాకు అయిపోతుంది ఈ క్లాస్ అయిపోతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, చెప్పండి మేడం. ఓకేమ్మా. ఇంతే, ఇంక రారేమోలే కదా. నిన్న టీడీఎస్ పేమెంట్ ఎలా చేసినాం చూపిస్తున్నాను కదమ్మా. బ్యాలెన్స్ షీటు అవంతా చూసినారు కదా, డిడక్ట్ ఎట్లా అయింది అని. డిడక్షన్ కూడా అయింది చూసినారు కదా. 50 lakhs బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకొని దాంట్లో నుంచి డిడక్ట్ అయింది చూసినారు కదా. చూసినారా లేదా శ్రావణి? చూసినాం మేడం. ఓకేమ్మా. తర్వాత
ఈ టీడీఎస్ అనేది దేనిపైన అంటే ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన టీడీఎస్ ఎలా రికార్డ్ చేస్తారు అని. ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన టీడీఎస్ ఎలా రికార్డ్ చేస్తారు అంటే ఇది ఇన్కమ్స్ పైన టీడీఎస్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఈ ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది పే చేసేటప్పుడు అవి వేరే వాళ్ళకైతే ఇన్కమ్ అవుతుంది, మనకైతే టీడీఎస్ అవుతుంది అనమాట. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఈ డిడక్ట్ చేస్తాం కదా, అప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేస్తాము అంటే ఈ ప్రొఫెషనల్ ఛార్జెస్ అంటే ఏవేవి ఉంటాయంటే ఆడిట్ ఫీజు కావచ్చు, కన్సల్టెన్సీ ఫీజు కావచ్చు, తర్వాత ఇంజనీరింగ్ ఫీజు, తర్వాత ఇంటీరియర్ డిజైనర్ ఫీజు పెయిడ్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇవి దేని కిందకి వస్తాయంటే ప్రొఫెషనల్ ఛార్జెస్ కిందకి వస్తాయి. ఈ ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇవి మనకు ఏమవుతుందంటే సర్వీస్ చేసేది అవుతుంది అనమాట. సర్వీసు మోటివ్ కిందకి వస్తాయి, మనము పే చేస్తాము, ఇది సర్వీస్ కిందకి వస్తుంది. కాబట్టి దీనికి ఏమంటే జిఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. టీడీఎస్ అనే దానికే జిఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన జిఎస్టీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే విత్ టీడీఎస్తో కూడా జిఎస్టీ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఏ విధంగా పోస్ట్ చేస్తాము అంటే టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఛార్జెస్ విత్ జిఎస్టీ ఇన్ టాలీ. అంటే టాలీలో టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్ జిఎస్టీతో కలిపి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ ఛార్జెస్ అవి ఏవేవి ఫిల్మ్ ఆర్టిస్ట్ కానీ లీగల్, మెడికల్, రాయల్టీస్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్స్ కిందికి వస్తాయి. కాబట్టి వీటికన్నింటికి కూడా సెక్షన్ ఏంటి అంటే 194J ప్రకారము క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 194J ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఈ ట్యాక్స్లన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఏబీసీ కంపెనీ అమౌంట్ పెయిడ్ టువర్డ్స్ ఆడిట్ ఫీజ్ టు సమ్ కంపెనీ, ఏదో ఒక కంపెనీ అనుకోండి, ఏబీసీ కంపెనీ అమౌంట్ పెయిడ్ టువర్డ్స్ ఆడిట్ ఫీ టు సిఏ వాళ్ళది ఎవరిదో ఒకటి వరుణ్ విత్ జిఎస్టీ టీడీఎస్ అనేసి. అప్పుడు జిఎస్టీ ఎంత ఉంటుంది 18% అనుకోండి, టీడీఎస్ 10%. జిఎస్టీ 18% ఉంది అంటే దాంట్లో మీకు ఆల్రెడీ తెలుసు జిఎస్టీలో ఏదేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు ఉంటాయి కదా. అప్పుడు జిఎస్టీ అనేది 18% ఉందంటే ఎస్జిఎస్టీ ఎంత అవుతుంది, సిజిఎస్టీ ఎంత అవుతుందిమా, ఎంత అవుతుందిమా, ఎంత అవుతుంది? జిఎస్టీ 18% ఉంటే దాంట్లో సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత? రెండు సిజిఎస్టీ పార్టీ, ఎస్జిఎస్టీ పార్టీ మేడం. 18 అనింది, 18. 9 మేడం. 9 అంటే రెండు కూడా ఈక్వల్గా షేర్ అనమాట. స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ రెండు కూడా ఈక్వల్గా షేర్ అవుతాయి అనమాట. అదేవిధంగా టీడీఎస్ అనేది 10% ఉంటుంది అనమాట. టీడీఎస్ అనేది 10% ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన టీడీఎస్ అనేది ఏ విధంగా రికార్డ్ చేస్తాం అనేది, ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది పే చేసేటప్పుడు అది వేరే వాళ్ళకి ఏమవుతా ఉంది, ఇన్కమ్ అవుతుంది, వేరే వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది. మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాము. అప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేస్తాము అంటే ప్రొఫెషనల్ ఛార్జెస్ అంటే ఏవేవి వస్తాయి, ఆడిట్ ఫీజు, కన్సల్టెన్సీ ఫీజు, ఇంజనీరింగ్ ఫీజు, తర్వాత డిజైనర్ ఇంటీరియర్ డిజైన్స్ వేస్తారు కదా వాటికి పెయిడ్. అంటే మనకు వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, మనం ఏం చేస్తాము, పే చేస్తాము, అమౌంట్ పే చేస్తాం. కాబట్టి ఇది దేని కిందకి వస్తుంది అంటే సర్వీస్ కిందకి వస్తుంది. మీకు ఇంతకుముందే చెప్పినాను, నేను సర్వీస్ ట్యాక్స్ కూడా చెప్పినాను, ఇది సర్వీస్ కిందకి వస్తుంది. కాబట్టి జిఎస్టీ కూడా ఇందులో క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట.
తర్వాత ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన జిఎస్టీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే విత్ టీడీఎస్తో కలిపి జిఎస్టీ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అంటే ఈ టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఛార్జెస్ విత్ జిఎస్టీ ఇన్ టాలీ ప్రైమ్ అనేది అంటే ఏ సెక్షన్ యూజ్ చేస్తాము అంటే 194J అనేది వాడతాం అన్నమాట. టీడీఎస్ ఆన్ ప్రొఫెషనల్ ఛార్జెస్ విత్ జిఎస్టీ ఇన్ టాలీ ప్రైమ్ అనేది ఏ సెక్షన్ యూజ్ చేస్తామంటే 194J. తర్వాత ఫీజ్ పర్ ప్రొఫెషనల్ ఛార్జెస్ ఏవేవి అంటే ఫిల్మ్ ఆర్టిస్ట్స్ కావచ్చు, లీగల్ ఛార్జెస్ కావచ్చు, మెడికల్ ఛార్జెస్ కావచ్చు, రాయల్టీ, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కిందికి వస్తాయి. వీటికి అన్నింటికి కూడా 194Jనే వాడతారనమాట. తర్వాత చార్టెడ్ అకౌంట్ ఎవ్రీ ఇయర్ కూడా వాడు ఇప్పుడు షాప్స్ వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా కూడా ఏం చేస్తారు, చార్టెడ్ అకౌంట్ ఏం చేస్తారమ్మా, బట్టల షాపులు కావచ్చు, వీటి అన్నింటిలో కూడా చార్టెడ్ అకౌంట్ అంటే సిఏ చేసినటువంటి వాళ్ళు ఆడిట్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఇలా ఆడిట్ చేసిన తర్వాత వీళ్ళకు ఫీజు అనేటటువంటిది అప్పటికప్పుడు ప్రతిరోజు చేస్తారంటే ప్రతిరోజు కాదు, వాళ్ళు ఉన్నటువంటి లెక్కలు ఏం చేస్తారు, ఇయర్ అంతా కూడా రాసుకొని దాన్ని ఏం చేస్తారు, టాలీ చేస్తారనమాట. అది ఒక సంవత్సరానికి ఒకసారి. అదేవిధంగా ఈ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళకు కూడా ఫీజు అనేది ఎప్పుడు పే చేస్తారు, ఎవ్రీ ఇయర్ కూడా పే చేస్తారనమాట. అది ఏబీసీ కంపెనీ. ఏబీసీ కంపెనీ అనేది ఒక కంపెనీ ఉంటే అమౌంట్ పెయిడ్ టువర్డ్స్ ఆడిట్ ఫీ టు ఎవరో సిఏ చార్టెడ్ అకౌంట్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఏబీసీ కంపెనీ కావచ్చు, XYZ కంపెనీ, ఏదో ఒక కంపెనీ అమౌంట్ పే చేస్తుంది టువర్డ్స్ ఆడిట్ ఫీ. దేనికోసము, ఆడిట్ ఫీజు కోసము. ఆడిట్ ఎవరు చేస్తారు, చార్టెడ్ అకౌంటెంట్ సిఏ చేసినటువంటి వాళ్ళు దాన్ని ఆడిట్ చేస్తారనమాట. ఆ ఆడిట్ చేసినటువంటి వాళ్ళకి కంపెనీ అనేది ఏం చేస్తుంది, విత్ జిఎస్టీతో కూడా అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము కూడా చెల్లించడం జరుగుతుంది. ఓకే, తర్వాత అది ఏ విధంగా చూస్తాం, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏ విధంగా అంటే స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఓకే, అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి. ఏదో ఒక కంపెనీ పెడదాం, XYZ కంపెనీ పెయిడ్ టువర్డ్స్, దేని కొరకు, XYZ కంపెనీ పెయిడ్ టువర్డ్స్ ఆడిట్ ఫీ టు, ఏం పేరు రాస్తామో, ఏదో ఒక పేరు, ఆనంద్ అని ఉందన్నమాట. విత్ జిఎస్టీ టు ఆనంద్ విత్ జిఎస్టీ టీడీఎస్ అనమాట. విత్ జిఎస్టీతో పే చేస్తాడనమాట. ఇక్కడ ఏం చేస్తాడు, ఉంది ఓకే, ఆనంద్ ఆడిట్ ఫీ టు ఆనంద్ 50,000 అనుకో, 50,000 రూపీస్.
ఓకే, ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని ఏ విధంగా ఇలా జిఎస్టీ ఇవన్నీ కూడా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మొత్తం ఆడిట్ ఫీ ఎంత, ఆడిట్ ఫీ మామూలుగా ఆడిట్ ఫీజుని ఏం చేస్తామా, దీన్నే ఏమని రాస్తామంటే ఒకవేళ ఎంట్రీ అంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తాం 50,000 కదా, 50,000 పైన 18% వచ్చేసి ఏమి జిఎస్టీ, 18% వచ్చి జిఎస్టీ ఏమో అర్థమవుతుందా, 18% జిఎస్టీ, 10% వచ్చి టీడీఎస్. ఓకే, XYZ కంపెనీ పెయిడ్ టువర్డ్స్ ఆడిట్ ఫీ టు ఆనంద్ 50,000 రూపీస్, 18% జిఎస్టీ, 10% టీడీఎస్. 18% జిఎస్టీ అంటే ఈ 18%లో ఏమేమి ఉన్నాయి, ఎస్జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ, సెంట్రల్ రెండు కలిపితే జిఎస్టీ. ఓకే, ఎస్జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ ఈక్వల్స్ టు జిఎస్టీ. అప్పుడు 18%లో ఎస్జిఎస్టీ ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 9%, సిజిఎస్టీ వచ్చి 9% ఈక్వల్స్ టు 18% అనమాట. అప్పుడు ఇందులో క్యాలిక్యులేట్ చేస్తే ఇది 50,000లో ఎస్జిఎస్టీ 9%, 50,000 ఇంటూ 9/100, 4,500. నెక్స్ట్ సిజిఎస్టీ 4,500. ఇది మొత్తం టోటల్గా ఎంత అవుతుంది, 59,000. టోటల్ మొత్తం ఎంత అవుతుంది, 59,000. తర్వాత అదేవిధంగా ఇక్కడ టీడీఎస్ అనేది ఎంత, 10%. 50,000లో ఇది ఈ 59,000లో క్యాలిక్యులేట్ చేయకూడదు, ఎందుకు, ఇది ట్యాక్స్ అనేది ఇది అవుతుంది కాబట్టి. 50,000 ఇంటూ 10/100 ఎంత అవుతుంది, 5,000 పోతే 54,000 అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా, ఇక్కడ 50,000 ఇక్కడ ఏమని ఇచ్చాడు, XYZ కంపెనీ పెయిడ్ టువర్డ్స్ ఆడిట్ ఫీ టు ఆనంద్ 50,000 రూపీస్, 50,000 రూపాయలు పే చేస్తుంటే అందులో ఇక్కడ ఏమి ఎస్జిఎస్టీ 4,500, సిజిఎస్టీ 4,500, టీడీఎస్ 5,000. ఈ 5,000 అనేది డిడక్ట్ చేసి ఇతడికి చెల్లించాలన్నమాట 54,000 అనేది. ఓకే, అర్థమవుతుందమ్మా. మామూలుగా ఇతడికి చెల్లించేది ఎంత, 59,000. ఈ 59,000లో ఎస్జిఎస్టీ 4,500 పోతుంది, సిజిఎస్టీ 4,500 పోతుంది, దాంట్లో టీడీఎస్ తీసేస్తే 54,000 అనేది ఏది ప్రొఫెషనల్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది అనమాట. వరుణ్కి పే చేస్తాం 54,000. అర్థమైందా, ఇది అర్థమైందమ్మా. హలో అర్థమైంది మేడం. ఓకే, 50,000 ఉంది, 50,000లో ఎస్జిఎస్టీ 9%, సిజిఎస్టీ 9% పోతే అయితే ఎంత అవుతుంది, 59,000, టీడీఎస్ 5,000 పోతే 54,000 ఎవరికి చెల్లించాలా, ఆనంద్కు చెల్లించాలి. దీనినే ఎంట్రీ ఏ విధంగా రాస్తాం, మళ్ళీ మనము టీడీఎస్లో ఎంటర్ చేసేటప్పుడు ఈ ఎంట్రీని అదే విధంగా మీకు చూపిస్తాను అన్నమాట. ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా 50,000, తర్వాత సిజిఎస్టీ అకౌంట్ డేటా 4,500, ఎస్జిఎస్టీ అకౌంట్ డేటా 4,500. ఓకే, ఇక్కడికి 59,000 అయింది. టు ఆనంద్ ఎంత, 59,000. ఓకే, వచ్చినా కూడా ఏం చేస్తాము, ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది 5,000, టు ఆనంద్ 54,000. రిమైనింగ్ ఏంటి, 5,000. ఇప్పుడు మనం టీడీఎస్ని ఏమంటున్నామా, ప్రొఫెషనల్ ఛార్జెస్ కదా, కాబట్టి 2 టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్
ఎంత 5000 59 ఇప్పుడు ఇచ్చేటటువంటిది ఆడిట్ ఫీజుకి సంబంధించి 50 ఇవ్వాల్సి వస్తే దీనిలో CGST 4500, SGST 4500 కలిపి 59000 ఇవ్వాల్సి వస్తే తర్వాత ప్రొఫెషనల్ ఛార్జెస్ TDS ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేది TDS తీసేస్తే 5000 రిమైనింగ్ ఎంత చెల్లించాలా ఆనంద్కి అనేది 54000 చెల్లిస్తామన్నమాట. ఓకే, అర్థమైందమ్మా? పే చేస్తాం. తర్వాత అప్పుడు TDS ప్రొఫెషనల్ ఛార్జెస్ ఎంతమా, ఎంత పర్సంటేజా? TDS ప్రొఫెషనల్ ఛార్జెస్ ఎంత పర్సంటేజ్మా? ఇక్కడ ఈడుంది కదా TDS ప్రొఫెషనల్ ఛార్జెస్ 10%. ఇంతే కదా, 50,000 ఇంటూ 10/100 5000. ఓకే, ఇది ఈ విధంగా పే చేస్తాము. ఇది అట్లే మనము దీంట్లో అప్లై చేస్తాం అన్నమాట. తర్వాత దీన్నే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ఈ 5000కి ఈ 5000 ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఆనంద్ అకౌంట్ డేటా టు TDS రెండోది అనమాట, ప్రొఫెషనల్ ఫీజ్ 5000 అని రాస్తామన్నమాట. ఇక్కడే ఉంది, అయితే ఆనంద్ అకౌంట్ డేటా టు TDS ప్రొఫెషనల్ ఫీజ్ అని 5000 రాస్తాం. ఓకే, తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరము కూడా రెగ్యులర్గా ట్యాక్స్ పేయర్ అనేటటువంటి వాడు అప్పుడు ట్యాక్సిబుల్ అమౌంట్ ఎంత పే చేస్తాడంటే 10%. ప్రతి సంవత్సరము కూడా వీళ్ళకి ఎంత 10% పే చేసేటటువంటిది. అంటే ప్రతి సంవత్సరము కూడా చార్టెడ్ అకౌంటెంట్ CA చేసినటువంటి వాళ్ళు, ఆడిట్ చేసినటువంటి వాళ్ళకు ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ మనకు 10%తో వచ్చింది కాబట్టి ఆ 10% అనేది ఎప్పుడూ కూడా పే చేస్తామన్నమాట. తర్వాత అదేవిధంగా ఇక్కడ 10% పే చేస్తాము. ఇది ఏమి ట్యాక్సిబుల్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ అయితే, ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ చూడండి, ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ అయితే క్లాస్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ అయితే, రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయితే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అయితే 10% పే చేస్తారు. అదేవిధంగా కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ అయితే ఇన్వాయిస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్వాయిస్ అంటే తెలుసు అనుకుంటా మీకు. ఇన్వాయిస్ తెలుసా? కన్సైన్మెంట్లో వచ్చిందే, కడగకుండా ఇన్వాయిస్ అమౌంట్ తెలుసమ్మా? ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరము కూడా రెగ్యులర్గా ట్యాక్స్ పే చేస్తున్నారు. ట్యాక్స్ అనేది పన్ను అనేది రెగ్యులర్గా కడుతున్నారు అనమాట. అంటే మధ్యలో బ్రేక్ అనేది లేకుండా ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ 10%. అదేవిధంగా కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఇన్వాయిస్ అమౌంట్ ఇక్కడ 10% అంటే 50,000 పైన క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమవుతుందా? 50,000 పైన క్యాలిక్యులేట్ చేసి 10% అంటే 5,000 పే చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే కంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఇన్వాయిస్ అమౌంట్ అంటే 59,000 ఇంటూ 10%. ఇక్కడ ఏమవుతుంది? పెరుగుతుందా లేదా ఇన్వాయిస్ అమౌంట్? కాబట్టి ఇక్కడ కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ ఎంత 5,900 అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైందమ్మా? ఇదే అర్థమైంది అందరికి? ఇది హలో, ఓకే, ఇందులో ఏం డౌట్ లేదు కదా? అంటే కాంపోజిషన్ తర్వాత రెగ్యులర్ పేయి రెండు ఉన్నాయన్నమాట. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయరు తక్కువ ఇది చేస్తాడనమాట. అదేవిధంగా కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ అంటే ఎప్పుడంటే అప్పుడు కావచ్చు, ఎక్కువ ఇదిగా కావచ్చు. అలాంటి సందర్భాల్లో
ఇన్వాయిస్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అది టీడీఎస్ అనేది ఇదవుతుంది. ఏ విధంగా ఇప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాం చూస్తాం. ఏ విధంగా టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాం. తర్వాత రేపు వచ్చేసి పేరోల్ చెప్తాను. అర్థమైందా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్ మేడం. ఓకే. ప్రొఫెషనల్ ఛార్జెస్ అంటే వేటి పైనమా? వేటి పైన క్యాలిక్యులేట్ చేస్తాం ప్రొఫెషనల్ ఛార్జెస్? హలో, ఫస్ట్ దేంట్లోకి పోయినా కూడా మనం ఏం చేయాలా? కంపెనీని అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలా? కంపెనీని క్రియేట్ చేసుకోవాలన్నమాట. కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. ఏ కంపెనీ? ఆల్ట్ F1. ఆల్ట్ F1 ఎంటర్. ఇప్పుడు మనకు దీని ప్రకారము కంపెనీ క్రియేషను ఏదో ఒకటి యువా పెడదాం. యువా లిమిటెడ్. మనం ఆల్రెడీ XYZ ఇట్లాంటివి పెట్టేసినాం కాబట్టి ఎంటర్. యువా లిమిటెడ్ ఇండియా. తర్వాత అడ్రస్ పెట్టదు. అడ్రస్ BTM బెంగళూరు. BTM బెంగళూరు ఇండియా. తర్వాత స్టేట్ వచ్చేసి కర్ణాటక. ఎంటర్. ప్రెస్ చేస్తే చాలు. ఎంటర్ అయిన తర్వాత ఇదంతా రావాలంటే కూడా క్రియేట్ అయిపోవాలంటే కూడా కంట్రోల్-A ప్రెస్ చేసేసినామంటే అది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే. తర్వాత ఇప్పుడు యువా లిమిటెడ్ అనేది అయ్యింది. తర్వాత F11లోకి వస్తే స్టాట్యూటరీ ట్యాక్సేషన్. ఎంటర్. దీంట్లో ఇక్కడ చూడండి, మనకు అక్కడ కంపెనీ పేరు వస్తూ ఉందా లేదమ్మా? కంపెనీ యువా లిమిటెడ్ వస్తూ ఉందా లేదా? ఇక్కడ ఏం చేస్తాము? ఎస్. ఇక్కడ టీడీఎస్ అనేది ట్యాక్స్ డిడక్ట్ చేస్తాము అంటే విత్ జిఎస్టీ. అవునా కదమ్మా? విత్ జిఎస్టీనే కదా ట్యాక్స్ అనేది. టీడీఎస్ అనేది విత్ జిఎస్టీతో కాబట్టి ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఎస్ పెడతాం. ఏం పెడతాం? ఎస్ అనేది పెడతాం అన్నమాట. తర్వాత ఇక్కడ కూడా సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, స్టేట్ కర్ణాటక, రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులర్. మనకు జిఎస్టీ IN అవి లేవన్నమాట. అంటే మనం ఉన్నప్పుడు అలా చేసుకుంటాము అని చెప్పడం, మీకు తెలియజేయడం అంతే. ఓకే. తర్వాత ఎంటర్. జిఎస్టీ అది లేదు. అప్లికేబుల్ ఫ్రమ్. ఇక్కడ మనం ఏం చేస్తాము? 1st April 2021 అని వచ్చింది. ఓకే ఉన్నీలే. ఎంటర్. తర్వాత అదేవిధంగా మనం ఇంకా ఇక్కడ ఎనేబుల్ ట్యాక్స్ రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ లైబిలిటీ అడ్వాన్స్ రిసిప్ట్స్. తర్వాత ఇక్కడికి వస్తే సెట్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్.
జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అంటే మనకు ఇక్కడ జిఎస్టీకి సంబంధించిందా టీడీఎస్కి సంబంధించిందా? జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ పెడదాం ఉండండి. ఓకే, ఎస్ పెడితే ఇక్కడ ఏమవుతుంది, హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి డీటెయిల్స్ ఉంటుంది, డిస్క్రిప్షను హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి, తర్వాత ట్యాక్సిబిలిటీ, ఎంటర్ ట్యాక్సిబిలిటీ ఆన్ ట్యాక్సిబుల్, ఎంటర్, తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఇక్కడ మనము జిఎస్టీకి సంబంధించింది అయితే 18%, ఎంటర్. ఓకేమా, తర్వాత అంతే, తర్వాత బ్యాక్ వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం, టీడీఎస్కు సంబంధించి ఎనేబుల్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, ఎస్, ఎంటర్. ఇక్కడ కూడా ఎస్, ఎంటర్. ఇక్కడ చూడండి, టాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ మన దగ్గర లేదు, ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అది కూడా లేదు, ఎంటర్. తర్వాత డిడక్టర్ టైప్ కంపెనీ లేదు, ఇండివిజువల్ హెచ్యుఎఫ్ కంపెనీ అన్న కావచ్చు, లేదా ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఇదైనా కావచ్చు, ఎంటర్. ఇదైనా ఇవ్వచ్చు, అదైనా ఇవ్వచ్చు. ఓకే, డిడక్టర్ టైప్. ఓకే, తర్వాత డిడక్టర్ బ్రాంచ్ డివిజన్, సెట్ ఆల్టర్ పర్సన్ రెస్పాన్సిబుల్. ఇక్కడ టీడీఎస్ ఇఫ్ పాన్ నాట్ అవైలబుల్ 20%, ఇగ్నోర్ ఇట్ ఎగ్జంప్షన్ లిమిట్ ఫర్ టీడీఎస్ డిడక్షన్, యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఇవంతా ఏం అవసరం లేదు. ఓకే, అయిన తర్వాత ఓకే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమి అకౌంట్స్ ఓచర్లోకి వెళ్తాం. అకౌంట్స్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని ఆడిట్ ఫీ అవన్నీ క్రియేట్ చేసుకొని తర్వాత ఓచర్లోకి వెళ్దాం. ఎంటర్, లెడ్జర్, క్రియేట్. ఇందులో మనకి మొట్టమొదటిగా ఏమేమి ఉన్నాయమ్మా, ఆడిట్ ఫీ, తర్వాత టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్, తర్వాత ఇంకా ఏమన్నాము, వరుణ్ అండ్ కో అన్నాం. ఇప్పుడు మనము మార్చినాం, అక్కడ ఏం మార్చినామ్మా, ఏం పేరు పెట్టినమ్మా ఇంతకుముందు మీకు ఎంట్రీ చెప్పినప్పుడు? ఆనంద్ కదా, ఆనంద్ కదమ్మా. హలో హలో శ్రావణి, మేడం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం అవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏవేవి, ఆడిట్ ఫీజు, ఆనంద్, తర్వాత టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇవి మనం క్రియేట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆడిట్ ఫీ, ఎంటర్. ఆడిట్ ఫీ అనేది ఏమ్మా, అండర్ గ్రూప్ ఏమ్మా, ఆడిట్ ఫీ ఏమ్మా అండర్ గ్రూప్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మేడం. ఎస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎంటర్. తర్వాత ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్, ఇదేం అవసరం లేదు మనకు. ఇక్కడ వస్తే జిఎస్టీ అప్లికేబులే కదా. తర్వాత సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, సెట్ ఆల్టర్ ఇది పెట్టినామంటే మారుతుంది అనుకుంటా. ఓకే, జిఎస్టీ డీటెయిల్స్. తర్వాత నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ అప్లికేబుల్, తర్వాత ఇక్కడ ట్యాక్సిబుల్, ఎంటర్. తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18%, ఓకే, ఎంటర్. తర్వాత ఇది సర్వీసెస్, గూడ్స్ కాదు సర్వీస్ కదా. ఇందాకే ఏం చెప్పినాము, మనం గూడ్స్ పైన ట్యాక్స్ పే ఇది చేస్తాం. ఇది జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. అయితే ఇక్కడ మనం దేనిపైన, సర్వీస్ పైన, ఇవన్నీ కూడా సర్వీస్, చార్టెడ్ అకౌంటు ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఇది సర్వీసెస్. తర్వాత ఈజ్ టీడీఎస్ అప్లికేబుల్, ఎంటర్. అన్డిఫైన్డ్, టీడీఎస్ అన్డిఫైన్డ్, అప్లికేబుల్, టీడీఎస్ అప్లికేబుల్, ఎంటర్. ఓకే,
అన్డిఫైన్డ్. ఓకే, ఎంటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ ఏమో ఆడిట్ ఫీ అయిపోయింది. ఆనంద్ ఎంటర్. ఇక్కడికి వస్తే సన్రీ క్రెడిటార్ అంటాం. ఇక్కడ సన్రీ క్రెడిటార్. ఓకే, ఇది టీడీఎస్ డిడక్టబుల్. ఎస్, ఎంటర్. డిడక్టివ్ టైపు ఇందా నన్ను కావాలేమో ఎత్తగో డిడక్టివ్. తర్వాత డిడక్టివ్ టైపు అన్నోను. డిడక్టివ్ టైపు కంపెనీ రెసిడెంటా నాన్ రెసిడెంటా గవర్నమెంటా. ఇక్కడ మనకేమి ఇండివిజువల్ హెచ్యూపీ రెసిడెంట్. తర్వాత డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్. ఎస్, ఇక్కడ ఏమీ లేదు. ఆనంద్ ఇండియా కర్ణాటక ఇవన్నీ అట్లే ఉన్నాయన్నమాట. ఓకే, పాన్ డీటెయిల్స్. పాన్ మనకు లేదు కాబట్టి జిఎస్టీ. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ రెగ్యులరు. తర్వాత ఈ కామర్స్ ఆపరేటివ్ ఇదేం లేదు. పార్టీ టైప్ ఏమి గవర్నమెంటా ఏమి మనకేమి నాట్ అప్లికేబుల్. ఓకే, ఎంటర్. ఇలా వచ్చినదనుకోండి మా, ఇప్పుడు ఇందాక వచ్చింది కదా మీకు దీనికి ముందుగా ఇక్కడ వచ్చింది కదా. ఇలా వచ్చింది అంటే ఇది రెగ్యులర్ అయింటుంది కదా. చూడండి ఇట్లా వచ్చిందంటే చూడండి జిఎస్టీఐఎన్ ఈఐఎన్ నాట్ స్పెసిఫైడ్ అని మన దగ్గర లేదు కాబట్టి మనము ఎంటర్ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ప్రెస్ ఎనీ కీ అని ఉంది. ఏదో ఒకటి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. మీరు అయ్యో ఇది ఉందే మన దగ్గర ఏం లేదే అని ఇది కావద్దు అనమాట. అర్థమైందా? తర్వాత ఎంటర్. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఇంకా ఏమున్నాయి? ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంటర్. ఎస్జిఎస్టీ దేని కిందకి వస్తుంది? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండర్ గ్రూప్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఎస్జిఎస్టీ దేనికి సంబంధించింది? జిఎస్టీకి సంబంధించింది. ఎంటర్. తర్వాత ఇది స్టేట్ ట్యాక్సా సెంట్రల్ ట్యాక్సా? స్టేట్ ట్యాక్స్. ఎంటర్. తర్వాత పర్సంటేజ్ 9%. అంతే కదా, 9 కదా. ఎంటర్. తర్వాత రౌండ్ మెథడ్ నాట్ అప్లికేబుల్. తర్వాత టీడీఎస్ అప్లికేబుల్ అన్డిఫైన్డ్. ఓకే, ఎంటర్. తర్వాత సిజిఎస్టీ ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఎంటర్. తర్వాత సిజిఎస్టీ వచ్చి సెంట్రల్ ట్యాక్స్ 9% ఎంటర్ అన్డిఫైన్డ్. తర్వాత ఇంకేముంది? ఆడిట్ ఫీ అయింది, ఆనంద్ అయింది, ఎస్జిఎస్టీ సిజిఎస్టీ. తర్వాత ఇంకేముంది? టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్. టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్ ఎంటర్. డ్యూటీ ట్యాక్స్ అది కూడా అంతే. టీడీఎస్ ఇక్కడ ప్రొఫెషనల్ టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్ అంటే ఇది టీడీఎస్ కిందకి వస్తుంది, జిఎస్టీ కాదమ్మా. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఎనీ, న్యూ కేటగిరీ కాదు, ఎనీనే. తర్వాత ఇవంతా ఓకే. అర్థమైందమ్మా? ఇవి క్రియేట్ చేయడము ఏ విధంగా క్రియేట్ చేసినాము అనేది అర్థమైందా? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ జిఎస్టీ కిందకు వచ్చినాయి. తర్వాత టీడీఎస్ అండ్ ప్రొఫెషనల్ ఛార్జెస్ వచ్చి దేని కిందకు వచ్చినాయి? టీడీఎస్ కిందకి వచ్చినాయి. అర్థమైందా? హలో, అర్థమైందమ్మా? మీరు మాట్లాడకపోతే నెట్ లేదేమో నాకు తెలియదు, ఇక్కడ కనపడదు, లేరేమో అనిపిస్తుంది. ఓకే,
తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, అకౌంటింగ్ ఓచర్లోకి వస్తామన్నమాట. అకౌంటింగ్ ఓచర్లోకి వస్తే ఏం చేస్తాం చూస్తాం. అకౌంటింగ్ ఓచర్ ఎంటర్లో ఫస్ట్ ఏముంది మా అకౌంటింగ్ ఓచర్లోకి వస్తే పేమెంటు. జర్నల్లోకి పోయి F7 జర్నల్లోకి పోయేసి మనము మొట్టమొదటిగా ఏం చేస్తాము అంటే డేట్ మార్చుకుంటాం. F2 జర్నల్లోకి వచ్చినామా, ఇక్కడ అకౌంటింగ్ ఓచర్ క్రియేషన్ జర్నల్లోకి వచ్చి F2 అంటే ఇక్కడ డేటు ఇంతకుముందు మనం ఏ డేట్ ఇచ్చామా 1/4 కదా, 1/4/2021 ఏది ఉంది మా అప్పుడు ఎంటర్. ఓకే, ఈ డేట్లో అక్కడ చూడండి 1 ఏప్రిల్ ఇక్కడ వచ్చిందా లేదా, 1 ఏప్రిల్ 2021 థర్స్డే అంటే. తర్వాత జర్నల్లోకి వస్తే ఇప్పుడు మొట్టమొదటిది ఏంటి, ఆడిట్ ఫీ ఇక్కడ ఉంది చూడండి, ఆడిట్ ఫీ ఎంటర్. ఆడిట్ ఫీ ఎంతమ్మా 50,000. 50,000 కదా ఆడిట్ ఫీ 50,000. తర్వాత మళ్ళీ డెబిట్. తర్వాత దాని తర్వాత ఏమి ఎస్జిఎస్టి ఎంటర్. ఎస్జిఎస్టి ఎంతమా 4,500 ఎంటర్. తర్వాత సిజిఎస్టి ఎంటర్. అయ్యో ఈడ క్రెడిట్ అయిపోయిందా, ఈడ మళ్ళీ మనము డెబిట్ అని మార్చుకోవాలి. డెబిట్ ఎంటర్. ఓకే, డెబిట్ మార్చుకుంటేనే మనకు అమౌంట్ వచ్చేది 4,500 ఎంటర్. తర్వాత ఇప్పుడు మనకు 59,000 అనేది ఎవరికి, ఆనంద్కే కదమ్మా, ఆనంద్కి ఎంత 59,000 అనేది ఫస్ట్ ఎంట్రీ. ఏం చెప్తున్నాను చూడండి, ఆడిట్ ఫీ అకౌంట్ డేటార్ 50,000, ఎస్జిఎస్టి 4,500, సిజిఎస్టి 4,500 అవునా. 2 వరుణ్ వచ్చి 2 ఆనంద్ వచ్చి 59,000. అర్థమైందమ్మా, ఇది అర్థమైందా? హలో, క్రెడిట్ అంటే వీడికి పే చేసాము, అర్థమైందా? 59,000 పే చేసాము. తర్వాత మళ్ళీ మనం ఇది చేస్తాం. అర్థమైందా లేదా ఇది? హలో హలో నాగేశ్వరి మేడం, ఏం మీరు పలకకపోతే మీకు అక్కడ కనపడలేదు. అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు ఇతడికి 59,000 ఇది చేసినాం. అయితే మనము టీడీఎస్ అనేది అంటే ఈ జిఎస్టీ విత్ ఇన్క్లూడ్ విత్ జిఎస్టీతో 59,000. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం చేయాలమ్మా, ప్రొఫెషనల్ ఛార్జెస్ అనేటివి టీడీఎస్ ప్రొఫెషనల్ ఛార్జెస్ 5,000 డిడక్ట్ చేయాలా వద్దా? ఆల్రెడీ ఇతడికి ఎంత పే చేయాలి, 54,000 పే చేయాలి. కానీ ఇక్కడ మనం ఎంత చూపిస్తున్నాము, 59,000 చూపిస్తున్నాం. ఎంటర్ ఇచ్చేస్తాం. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ రెఫరెన్సా అగైనెస్ట్ రెఫరెన్స్ ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ న్యూ రెఫరెన్స్ అంటే కొత్తది వచ్చేస్తుంది, మళ్ళీ మనం వేసిన డబ్బులు వేరే దాంట్లోకి పోతాయి. కానీ ఇక్కడ మనకి ఏమి అగైనెస్ట్ రెఫరెన్స్ ఏజిఎస్టీ ఆర్ఈపి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అడ్వాన్స్ అని ఉంది. మనం ఇచ్చిండే అమౌంటు ఈ 59,000 అనేది అడ్వాన్స్ అయితే అడ్వాన్స్ అంటాం. అడ్వాన్స్ అంటే మళ్ళీ మనకు చూపిది అక్కడ అడ్వాన్స్ అండి. తర్వాత అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే ఇప్పుడు 59,000 ఇచ్చినాము, దీనిలో మనకు టీడీఎస్ అనేది డిడక్ట్ కావాలా. తర్వాత న్యూ రెఫరెన్స్ అనుకోండి, ఇది ఇట్లా ఉంటుంది, ఇంకొకటి మళ్ళీ అవుతుంది. తర్వాత ఆన్ అకౌంట్ అన్నారనుకోండి, అకౌంట్లోకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మనం ఏం ప్రెస్ చేయాలా, అగైనెస్ట్ రెఫరెన్స్. ఓకేమా, అర్థమైందా? ఓకే.
ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ అయిన తర్వాత ఇప్పుడు 59 అనేది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఇందాక ఆనంద్ని ఏం చేస్తామా, క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు ఆనంద్ని డెబిట్ చేస్తాం. ఎంత? 5000. ఎంటర్. అగైనెస్ట్ రెఫరెన్స్ 5000. తర్వాత క్రెడిట్ ఏంటి? టీడీఎస్ ప్రొఫెషనల్ చార్జెస్. ఎంటర్. $5,000. అగైనెస్ట్ రెఫరెన్స్ నేము ఆనంద, రెఫరెన్స్ నేమ్ అడుగుతుంది. అగైనెస్ట్ ఇదేం జరిగి సాగుదే. ఇలా ఆల్రెడీ ఇక్కడ 54,000 అయిపోయిందమ్మా. ఇక్కడ చూడండి, అగైనెస్ట్ రెఫరెన్స్ 5,000 అన్నప్పుడే ఇక్కడ ఏమైంది, ఇక్కడ 5,000 ఆనంద్, ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తాను చూడండి, 54,000 చూపిస్తుందా? ఎండ్ ఆఫ్ లిస్ట్. ఓకే, ఈ 5,000 అనేది పూర్ణంగా ఎంత, ఇక్కడ చూడండి 54,000 అతడికి చేరినట్లు అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇది మామూలుగా యువా లిమిటెడ్ 50,000 అనమాట ఓపెనింగ్ బ్యాలెన్స్ అది. తర్వాత అట్లే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి పోదాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 50,000 డిడక్షన్. ఇక్కడ చూడండి, డే బుక్లో ఆడిట్ ఫీ ఎంత చెల్లించారమ్మా? 1 వచ్చి 50,000. ఆడిట్ ఫీ వచ్చి 50,000 చెల్లించారు. తర్వాత ఆనంద్కి వచ్చి అంటే ఈ 5,000 అనేది డిడక్ట్ అయిందన్నమాట. అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్ మేడం. ఈ విధంగా టీడీఎస్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంతేమా? దీనిలో ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు.